నాగార్జునసాగర్లో టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధుల శిక్షణ తరగతులు విజయవంతంగా ముగిశాయి. 3 రోజుల పాటు జరిగిన శిక్షణ తరగతుల్లో 10 అంశాలపై చర్చించారు. ముగింపు సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రసంగిస్తూ పార్టీ ప్రజా ప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. వచ్చే ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ గెలుపు పెద్ద కష్టమేమీ కాదన్నారు కేసీఆర్. ఎన్నో కష్టాలు త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేయాలని, గత ప్రభుత్వాల కన్నా మెరుగ్గా పనిచేయాలని కోరారు. నెక్స్ట్ టర్మ్ కూడా మనం గెలుస్తాం, నేను పెద్ద ఇబ్బంది అని అనుకుంటలేను. ఒక పార్టీ, ఒక నాయకుడు గెలిచిన తర్వాత నేను ఎడిపోవద్దు అనుకుంటే వాళ్ళని ఎవ్వరు ఓడించలేరు. నేను చెప్తాను, ఆ సోయి ఉంటుంది మనకు ఆటోమేటిక్గానే. ఆ సోయి మనసులో ఉన్నప్పుడు మనం ప్రజలను అనుసరించుకొని పనిచేస్తాం, ప్రజల వెంబడి ఉండి పనిచేస్తాం, ప్రజా సమస్యల కోసం ఆటోమేటిక్గానే గెలుస్తాం. అది ఇష్యూయే కాదు. ఆ స్థితి రావాలి, ఆ స్థితి మనం తెచ్చుకోగలుగుతాం. మనకు శక్తి ఉంటే తెచ్చుకోగలుగుతాం, శక్తి లేకపోతే పోతాం, చరిత్రలో పోతాం. మనం కూడా చాలా వచ్చినాయి, చాలా గవర్నమెంట్లు వచ్చినాయి, చాలా పోయినాయి. అట్లా అందులో పోగలం, మనం కూడా భాగస్వాములు అవుతాం. సో నా రిక్వెస్ట్ మీతో ఏంటంటే, తెలంగాణ చాలా కష్టపడి, ఇంతకుముందు శ్రీనివాస్ గారు చెప్పినట్టు మనం కాదు, మన ఎంబడి వేల లక్షల మంది కార్యకర్తలు దెబ్బలు తిని జైల్లోకి పోయి ఎన్నో జులుములను సాయించి మనకు సహకరిస్తే, మనం టాప్లో పనిచేస్తే తెలంగాణ వచ్చింది. అసలు ఇది రాదనుకున్నారు, సాధ్యం కాదనుకున్నారు. నా లెక్కలో వినోద్ కుమార్ నేను పదే పదే ఆయన పేరు తీసి చెప్తాను. ఎట్లయితే సార్ ఏమేమైందని నన్ను ఒక 100 క్వశ్చన్లు అడిగిండు ఆయన. అంటే మేము ఫస్ట్ కలిసినప్పుడు ఇనీషియల్ డేస్లో అంత అపనమ్మక స్థితి, అంత క్రైసిస్, అంత అనుమానం అవుతుందంటే ఒక దిక్కు అపహాస్యం చేసేవాళ్ళు ఒక పక్క, ఏమని ముండ వాళ్ళతోనే అవుతారు. బోధ్ దేకే భయ బోధ్ క్యా కాయకు దుకాన్ లాగా, ఇట్లా క్యా దుకాన్ లాగా ఇట్లా కూడా మాట్లాడింది. మనం కూడా చాలా ఒడిదుడుకులు పడ్డాం, చాలా ఎదురు దెబ్బలు తిన్నాం. శత్రువు బలవంతమైన వాడు మనకు తెలుసు. అయినా ఎక్కడి నుంచి ఎట్లా పోయినామో మన ఆచరణ అంతిమ ఫలితాన్ని తెచ్చిపెట్టింది. ఇలా ప్రజలకు రిలీఫ్ రావాలి, వచ్చింది, కొంతమేరకు వచ్చింది. ఇలా బ్రహ్మాండంగా నాగార్జున సాగర్ కింద మన హక్కు, మనని మనం అసెట్ చేసుకొని ఖమ్మంలో, నల్గొండలో 2వ పంటలో చాలా సంవత్సరాల నుంచి పంటలు దిక్కులేవు, బాజాబ్తా నీళ్ళు తీసుకొని ఇలా 3 లక్షల ఎకరాలు వరి పంట కోసుకున్నాం. అద్భుతం. 30 ఏళ్ళ నుంచి ఆగమాగం అయిపోయిన తెలంగాణ, రాత్రి పోయి పాములు గుట్టి తేలుగుట్టి సచ్చినటువంటి రైతాంగం. ఇవాళ కరెంటు మనం ఉన్నాం కాబట్టి, యాజమాన్యంలో మనం ఉన్నాం కాబట్టి, ఒక్క క్షణం కూడా ఒక గుంట కూడా భూమి, సరే రాళ్ళవన పడితే పోవచ్చు, వానలకు ఖరాబ్ కావచ్చు, కానీ కరెంటు లేక మాత్రం గుంట పొలం కూడా ఇవాళ తెలంగాణలో మనం ఎండనీయలే. ఇవాళ పరిశ్రమలు చేసేవాళ్ళు వీళ్ళు వాళ్ళు తెలంగాణ తనను తాను చూసుకుంటున్నది, తన ఆత్మను ఆవిష్కరించుకుంటున్నది, సంతోషపడుతున్నది. ఎన్నడూ ఏ ముఖ్యమంత్రి పోయిన దేవాలయాలకు నేను పోయినా, మా రాజలింగం గారు కూర్చున్నారు పెద్దలు, కొమరవేలి దేవస్థానానికి ఎన్నడూ పోలే ఏ ముఖ్యమంత్రి కూడా చరిత్రలో. ఫస్ట్ ముఖ్యమంత్రిగా నేను పోయినా.